హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే ర్యాంబో అనే తమిళ మూవీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి 2025లో వచ్చిన ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని చెప్పాలి. డైరెక్టర్ ముత్తయ్య డైరెక్షన్ లో అరుణ్ నితి హీరోగా నటించారు. ఇందులో ట్రైలర్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయని అనిపిస్తుంది. సన్నెక్స్ టీవీలో అక్టోబర్ 10th ఈ మూవీ వచ్చేసి స్ట్రీమింగ్ కి వచ్చింది. స్టోరీ విషయానికి వస్తే గౌతమ్ అనే ఒక రూత్లెస్ ఎడ్యుకేషన్ ఎంపైర్ హెయిర్, అతని ఫ్యామిలీ లోపల చాలా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి. అతన్ని రామ్ అనే కైందరీ హార్టెడ్ ఆర్ఫనైజ్ కేర్ టేకర్ చాలా ఆపోజిట్ బిలీఫ్ తో పెరిగాడు. మలర్ అనే ఒక మహిళ మీద గౌతమ్ డార్క్ సీక్రెట్ ఎక్స్పోజ్ చేస్తుంది. అప్పుడు ఈ ఇద్దరి మధ్య ఒక బ్రూటల్ ఫైట్ మొదలవుతుంది. పవర్ ఫీస్ట్ తో టెస్ట్ అవుతారు. ఇది బాక్సింగ్ థీమ్ బేస్డ్ కిక్ బాక్సర్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఒక మహిళని హెల్ప్ చేయడానికి వెళ్తే అతని లైఫ్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. రింగ్ అవుట్ సైడ్ గొడవలు మొదలవుతాయి. అరుణ్ నితి పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది. అతను లాస్ట్ లో డెమోంతే కాలనీ 2 లో సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా యాక్షన్ సీన్స్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపించాడు. టాన్యా రవిచంద్రన్, రంజిత్ సజీవ్, అభిరామి, హరీష్ పేరడి, విటివి గణేష్, డ్రాగన్ మంజు లాంటి కాస్ట్ సపోర్టింగ్ రోల్స్ లో మంచి ఇంపాక్ట్ ఇచ్చారనే చెప్పాలి. గీబ్రాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని మరింత ఎలివేట్ చేశాయి. ట్రైలర్ చూస్తేనే మనకు ఆ ఫీల్ కలుగుతుంది. సినిమా లెంత్ వచ్చేసి 109 నిమిషాలు. 16+ రేటింగ్ 4K లో అందుబాటులో ఉంది. డైరెక్టర్ ముత్తయ్య ముందు విలేజ్ బ్యాక్ స్టోరీస్ చేసేవాడు. ఇప్పుడు స్పోర్ట్స్ యాక్షన్ లోకి వచ్చాడు. అది కొత్తగా ఫ్రెష్ గా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ హై ఎనర్జీతో ఉన్నాయి. ఎమోషనల్ మూమెంట్స్ టచింగ్ గా అనిపిస్తున్నాయి. రొమాన్స్ కూడా స్వీట్ గా ఉంది. కొన్ని ప్లేసెస్ లో ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ మూవీ ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్పొచ్చు. రేటింగ్ పరంగా చూసినట్లయితే 5 కి 3.5 ఇవ్వచ్చు. స్పోర్ట్స్ లవర్స్, అరుణ్ నితి ఫ్యాన్స్ తప్పకుండా చూడాలి. ఓటీటీలో ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.